మీ ఇంట్లో మాటల యుద్ధం జరుగుతోందా? అత్తగారు ఒక మాట అనడం, మీరు దానికి బాధపడడం లేదా కోపంతో తిరిగి అనేయడం. చివరికి ఇల్లంతా రచ్చ రచ్చ అవ్వడం. ఇది రోజు జరిగే సీరియల్ అయిపోయిందా మరి? చాలా మంది కోడళ్ళు నన్ను అడుగుతున్నారు. మేడం, ఆవిడ మమ్మల్ని ఏమనకుండా ఉంచడం ఎలా అని. నేను వాళ్ళకి ఒకటే చెప్తాను. ఎదుటి వాళ్ళ నోరు మనం మూయించలేం కానీ మన చెవులు మనం మూసేసుకోవచ్చు. లేదా ఆ మాటని మనసు దాకా వెళ్ళకుండా ఆపేయొచ్చు. ఈరోజు డే 2 క్లాస్‌లో మనం శాంతి యుద్ధం నేర్చుకోబోతున్నాం. అంటే ఒక్క మాట అనకుండా, ఒక్క మాట పడకుండా, గొడవ పడకుండా మీ శాంతిని మీరు ఎలా కాపాడుకోవాలో నేను నేర్పిచ్చేస్తాను. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఐయామ్ సురేఖ రామ, ఎమోషనల్ ఎంపవర్‌మెంట్ కోచ్. సైకాలజీలో దీన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మరి ఎలాగో చూసేద్దామా? మనం సొల్యూషన్‌కి వెళ్ళే ముందు అసలు సమస్య ఎక్కడుందో చూద్దాం. మీ అత్తగారు లేదా ఆడపడుచు మిమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నారు? దీనికి 3 కారణాలుంటాయి. భయం అంటే ఇన్‌సెక్యూరిటీ. ఇన్నాళ్ళు కొడుకు మీద ఉన్న పెత్తనం ఎక్కడ పోతుందో అని భయం. అలవాటు. వాళ్ళ అత్తగారు వాళ్ళని ఇలాగే తిట్టి ఉంటారు. సో, అత్తగారు అంటే ఇలాగే ఉండాలి అని వాళ్ళ మైండ్‌లో ఫిక్స్ అయిపోయిందేమో. నెక్స్ట్ అటెన్షన్. మిమ్మల్ని విమర్శిస్తేనే ఇంట్లో అందరూ ఆవిడ వైపు చూస్తారు. సో, వాళ్ళు అనే మాటలు మీ గురించి కాదు. అది వాళ్ళ భయం గురించి. ఇది అర్థం చేసుకుంటే మీకు కోపం రాదు. జాలి వేస్తుంది. ఇప్పుడు రియాక్షన్ వర్సెస్ రెస్పాన్స్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పనా? చిన్న ఎగ్జాంపుల్ అనుకోండి. వంటలో ఉప్పు ఎక్కువైందని గొడవ చేయడం. ఇది మీ అందరికి జరిగే ఉంటుంది. సాధారణంగా మనం ఏం చేస్తాం? వాళ్ళు "నీకు వంట రాదు" అన్నప్పుడు మనం ఇచ్చే రియాక్షన్ "నాకు రాదా? నీకే వచ్చు మరి. రోజు నేను కదా వండుతున్నాను" అని గొడవ స్టార్ట్ చేస్తాం. దీన్ని రియాక్షన్ అంటారు. అంటే రిమోట్ వాళ్ళ చేతిలో ఉంది అని అర్థం. వాళ్ళు బటన్ నొక్కగానే మీరు అరుస్తున్నారు. కానీ రెస్పాన్స్ అంటే ఏంటి? వాళ్ళు "నీకు వంట రాదు" అంటే మనం రెస్పాన్స్ ఇవ్వాలి. ఒక డీప్ బ్రెత్ తీసుకొని నవ్వుతూ "అవునా అత్తయ్య గారు, ఈరోజు కుదరలేదు. రేపు బాగా చేస్తానులెండి" అని ఫుల్ స్టాప్ పెట్టేయండి. అక్కడితో ఆ గొడవకి ఆక్సిజన్ అందదు. చచ్చిపోతుంది. దీన్నే ఎమోషనల్ డిటాచ్‌మెంట్ అంటారు. ఇప్పుడు ప్రాక్టికల్‌గా ఏం చేయాలో 3 టెక్నిక్స్ చెప్తాను రాసుకోండి. టెక్నిక్ నంబర్ 1 పాజ్ బటన్. యెస్. వాళ్ళు ఏదైనా అనగానే వెంటనే ఆన్సర్ ఇవ్వకండి. మనసులో 1 నుండి 5 వరకు లెక్క పెట్టేయండి. ఆ సెకండ్లలో మీ కోపం తగ్గిపోతుంది. టెక్నిక్ నంబర్ 2 ఆ! అనే మంత్రం. వాళ్ళు ఎంత పెద్ద లెక్చర్ ఇచ్చినా మీరు వాదించకుండా ఆ! ఓహో! అవునా! అని మాత్రమే అనండి. దీన్ని గ్రే రాక్ మెథడ్ అంటారు. అంటే ఒక రాయిలాగా మారిపోవడం. రాయికి ఎమోషన్స్ ఉండవు కదా మరి. టెక్నిక్ నంబర్ 3 ప్లేస్ చేంజ్ చేయడం. సిట్యుయేషన్ హీట్ ఎక్కుతుంటే నాకు వాష్‌రూమ్ వస్తుంది లేదా బట్టలు తీయాలి అని చెప్పి ఆ గదిలోంచి వెళ్ళిపోండి. లేడీస్ గుర్తుపెట్టుకోండి, గొడవ గెలవడం ముఖ్యం కాదు. మీ మనశ్శాంతి గెలుచుకోవడం ముఖ్యం. మీరు వాదించి గెలిస్తే బంధం ఓడిపోతుంది. మీరు మౌనంగా ఉండి గెలిస్తే మీ ఎమోషనల్ పవర్ పెరిగిపోతుంది. రేపటి వీడియోలో అత్తగారిని మీ వైపు తిప్పుకోవడం ఎలా అనేది చూసేద్దాం. మరి ఈ పార్ట్ 2 గురించి మాట్లాడుకుందాం. ఈ టెక్నిక్స్ ఈ రోజే ట్రై చేయండి. మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్‌ని ఏంటో నాకు కామెంట్ చేసి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. ఫాలో చేయండి. థాంక్ యూ.